అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకుందాం చూద్దాం ఒకసారి. నేను ఇది క్వాంటిటీ 1/2 kg చికెన్కు 2+2 వాళ్ళకి చెప్తున్నాను, ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు. ఈ హోల్ మసాలాని నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లో బిర్యానీకి సంబంధించిన మసాలా, ధనియాలు అన్నింటినీ ఒక్కసారిగా పాన్ పైన పెట్టి వేడి చేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నానండి. దానిని మిక్స్ చేసి పెట్టుకొని ఆ పౌడర్తో పాటు కారము, ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ని ముందే వేయించి పెట్టుకున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసాను. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక నిమ్మకాయని పిండేసుకుంటే సరిపోతుంది. తర్వాత క్వాంటిటీకి తగ్గ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత అర్ధగంట వరకు పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకేసుకొని సిమ్లో ఉడకనిస్తూ ఉండాలి. అంతవరకు మనం పక్కన పాన్ పెట్టుకొని వాటర్లో బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకొని రైస్ని ఒక 70% ఉడకబెట్టుకోవాలి. ఉడికిన ఆ 70% రైస్ని మనం ఏదైతే చికెన్ని పెట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తున్నామో ఆ బౌల్లోకి వేసేసుకొని పైన మళ్ళీ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ తోటి డెకరేట్ చేసుకొని ప్లేట్ పెట్టి మూత పెట్టేసేయాలి. అలా పెట్టిన తర్వాత 15 to 20 minutesలో ఒక్కసారి తీసి చూసినామంటే బిర్యానీ రెడీ. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది. మా ఇంట్లో ఖచ్చితంగా వీక్లో 2 days అయినా సరే ఉండాల్సిందే. చికెన్ బిర్యానీ ready to eat. Thank you.